హాయ్ అండి, అందరికీ నమస్కారం. అర్ధరాత్రి టైంలో 26 మంది బాలికల అదృశ్యం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్టల్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్, ఏమయ్యారు? అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాలికల హాస్టల్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యం అవడం కలకలం రేపింది. వారంతా ఏమయ్యారు అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 20 కిలోమీటర్ల దూరంలోని పర్వాలియా ఏరియాలో ఉన్న అంచల్ గర్ల్స్ హాస్టల్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దర్యాప్తు చేసి బాలికల ఆచూకీని గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక కనోంగో ఈ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ రిజిస్టర్ను చెక్ చేయగా అందులో ఉంటున్న 68 మంది బాలికలకు గాను 26 మంది గల్లంతైనట్లు వెలుగులోకి వచ్చింది. వారంతా ఎటో వెళ్లారని హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నించగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయారని చెప్పారు. పేరెంట్స్ వచ్చి ఆ బాలికలను తీసుకెళ్లినట్టుగా ఆధారాలు చూపించని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు ప్రశ్నించగా హాస్టల్ నిర్వాహకులు నీళ్లు నమిలారు. దీనిపై వారం రోజుల్లోగా తమకు విచారణ నివేదికను సమర్పించాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రియాంక కనుంగో లేఖ రాశారు. అర్ధరాత్రి టైం తర్వాత ఇక స్థానిక పోలీసులు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద హాస్టల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల నుంచి ఇక్కడి హాస్టల్కు బాలికలు ఎలా వచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ హాస్టల్లో ఉండే బాలికల్లో ఎక్కువ మంది హిందూ, ముస్లిం, ఎస్టీ, ఎస్సీ వర్గాల వారే. కానీ వారంతా హాస్టల్లో క్రైస్తవ మత పద్ధతులను అనుసరించేవారని మాకు తెలిసింది అని మధ్యప్రదేశ్ బాలల కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. గత 4-5 ఏళ్లుగా ఈ హాస్టల్ నడుస్తుంది. హాస్టల్లోని బాలికలను తరచుగా అర్ధరాత్రి టైం తర్వాత బైకుపై గుర్తు తెలియని ప్రదేశాలకు తీసుకువెళ్లేవారు అని ఓ స్థానికుడు మీడియాకు చెప్పాడు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.